నమస్తే. నిన్న పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మరోసారి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో పాటు ఐఏఎస్ అధికారుల వాళ్ళ తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా దర్దాపుగా నెల రోజుల క్రితం ఐఏఎస్ల యొక్క తీరు మార్చుకోవాలి, ఐఏఎస్ల యొక్క తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఒక నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి నెల రోజుల కాడి నుంచి ఇప్పటి వరకు మరి ఎవరిపైన చర్యలు తీసుకోవడం జరిగింది? నిజంగా ఐఏఎస్ల వల్ల మాత్రమే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా? సో ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావట్లేదు. కేవలం అధికారుల తీరు వల్ల, ఏసీ రూములో కూర్చోవడం వల్ల మాత్రమే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేది ఇప్పుడు అడుగుతున్నటువంటి మాట. గత సర్కార్ హయాంలో పనిచేసినటువంటి చాలామంది అధికారులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు, అవినీతి ఐఏఎస్ అధికారులు ఉన్నారు. నేను అందరిని అనట్లేదు, కొందరిని దృష్టిలో పెట్టుకొని అంటా ఉన్నాం. కొందరి పైన వచ్చినటువంటి ఆరోపణల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. అందరూ ఐఏఎస్లు, అందరూ ఐపీఎస్లు, అందరూ ఎంఆర్ఓలు, అందరూ ఆర్టీఓలు అట్లా ఉన్నారని చెప్పేసి నేను అనట్లేదు. గతంలో చాలా రకాలైనటువంటి నిందలు మోసిళ్ళు. ఇప్పటికి సైతం భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, ట్యాక్స్లకు సంబంధించినటువంటి జిఎస్టీ ట్యాక్స్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు చేతులు మార్చినటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి ఐఏఎస్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. గతంలో పిసిసి హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యంగా సోమేష్ కుమార్ గురించి మాట్లాడాను, నవీన్ మిట్టల్ గురించి మాట్లాడిండు, జేఎస్ రంజన్ గురించి మాట్లాడిండు, అమయ్ కుమార్ మాట్లాడిండు. వీళ్ళందరి గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళనే పక్కన పెట్టుకొని పనులు చేపించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎవరిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారు? సందీప్ కుమార్ సుల్తానియా పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఒక్కసారి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. చాలామంది బీహారీలను తీసుకొని వచ్చిళ్ళు, మొత్తం అంతా కూడా బీహారీ గ్యాంగ్ అంతా తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచి పెడుతుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళపైన ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవట్లేదు? 15 నెలలు 16 నెలలు కాలం అయిపోతా ఉంది, ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇక అమయ్ కుమార్ పైన ఇప్పటికే ఈడీ కేసులు కావచ్చు, మరో పక్కన కేసులు జరుగుతూ ఉన్నాయి, ఈడీ దర్యాప్తు జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ భూముల విషయంలో అవకతవకలు జరిగినాయి. దీంట్లో కేటీఆర్ హస్తం ఉంది. కేటీఆర్కి సంబంధించినటువంటి అనునాయులకి పట్టాలు చేసేటువంటి పరిస్థితి కనబడ్డది. గవర్నమెంట్ భూములు అన్నటువంటి దానిపైన పెద్దగా చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో ఆయన పైన విచారణ కూడా జరుగుతూ ఉన్నది. చాలా మంది పైన విచారణ జరుగుతూ ఉంది, కానీ చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటివరకు కేవలం విచారణ దశలో ఉంది. మళ్ళీ మరో పక్కన జయేష్ రంజన్ పైన కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసిండు. ఎక్కడ కూడా అది ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడే ఉన్నది. ఇప్పటి వరకు చర్యలు ఉన్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇక మరో పక్కన చూసినట్టయితే ఈ సంబంధించినటువంటి ఐఏఎస్లే కాకుండా ఐపీఎస్ల మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐఏఎస్ల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వాస్తవమే. ఐఏఎస్లు అంటే ముఖ్యంగా కలెక్టర్లు, ఇటువంటి వాళ్ళు జనాల్లో తిరిగితే ప్రభుత్వం పైన నమ్మకం పెరుగుతుంది, ప్రభుత్వ తీరు పట్ల ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే కేవలం ఏసీ గదులకు మాత్రమే పరిమితం అయిపోతారో అప్పుడు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. దీన్ని ఉద్దేశిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి డిస్కషన్ చేయండి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ దగ్గరుండి మీరు సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పడం జరుగుతుంది. కానీ ఏ ఒక్క కలెక్టర్ ఇప్పటివరకు ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు, ప్రజలను కలిసేటువంటి పరిస్థితి కనబడతా ఉందా? ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్ళకపోగా ప్రజలు వీళ్ళ ఆఫీస్కి వస్తే కనీసం ముఖం చూపెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పుడు
మండల ఆఫీసులో ఉన్నటువంటి ఎంఆర్ఓలే సామాన్యమైనటువంటి ప్రజలకు కలిసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సమస్యను ఎంఆర్ఓకు చెప్పుకుందామంటే, మండలాధికారులకు ఎవరికైనా చెప్పుకుందామంటే, ఎంపీడీఓకి చెప్పుకుందామంటే, వ్యవసాయ అధికారికి చెప్పుకుందామంటే వాళ్ళే కలిసే పరిస్థితి లేదు. ఇక జిల్లాలో ఉన్నటువంటి జిల్లాకు బాస్ అయినటువంటి కలెక్టర్ కలిసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు ఆయా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకి. ఏ ఒక్కరోజైనా కానీ వాళ్ళు కాలేజీలను పరిశీలించడానికో, హాస్పిటల్ను పరిశీలించడానికో ఎక్కడైనా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉందా? ఎక్కడ కూడా కనబడదు. కేవలం స్వప్రయోజనాలకు మాత్రమే చాలామంది ఐఏఎస్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి వీళ్ళను పైన ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పైన ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు. వాళ్ళపైన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళతోంటే ఈ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ సహకారం కావాలి. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళ సహకారం కంపల్సరీగా కావాల్సిందే. అందుకని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకునేది కొంత వెనుకాడుతూ ఉంటారు ఐఏఎస్ల పైన. నిన్న పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకెవరు వార్నింగ్ ఇవ్వాలి? మరి మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు. మీరు ఇప్పటి వరకు గెలిచినటువంటి 15 నెలల్లో ఉన్నటువంటి మీకు 60 మందో 70 మందో ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటి వరకు గెలిచిన తర్వాత గ్రామాలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఆయా మండలాలకు వెళ్ళినటువంటి మంత్రులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు కదా, ప్రభుత్వం ప్రజలు కట్టేటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారుల పైన బాధ్యత ఉంటుందని చెప్తా ఉన్నాడు. మరి మీకు కూడా పన్నులు కట్టి మీకు జీతాలు ఇచ్చేది కూడా అదే ప్రజలు కాబట్టి మీరు కూడా జనాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? కేవలం ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ అయితే నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఉండట్లేదు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ గత సర్కారులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఆయా సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ నన్ను ఉండాలి, లేకపోతే హైదరాబాద్ నన్ను ఉండాలి. అంతే తప్పించి ఆ సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కూడా కనబడట్లేదు. కలవట్లేదు. వెళ్తే జిల్లా కేంద్రాలకు వెళ్తే ఎమ్మెల్యేలు కూడా కలవనటువంటి పరిస్థితి. మరి మీ పైన ఎవరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్. వాళ్ళు అట్లే తయారైపోయారు ఐఏఎస్లు, మీరు అట్లే తయారైపోయారు. ప్రజలకు కలిసేటువంటి పరిస్థితి ఎవరు కూడా కనబడట్లేదు. ఇది కొంతమంది ఐఏఎస్లను ఉద్దేశిస్తూ, ఇది అందరికి సంబంధించినటువంటి ఐఏఎస్లు కాదు, కొంతమంది ఐఏఎస్లను ఉద్దేశిస్తూ మాట్లాడేది. మీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎంఆర్ఓ నుండి కేవలం కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు ప్రభుత్వ అధికారుల వల్లనే వస్తుందంటే ఇది ఇంతకంటే మించినటువంటి తప్పు మాట ఏది లేదు. ప్రభుత్వ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో, కానీ వాళ్ళ వల్ల మాత్రమే చెడ్డ పేరు వస్తుందనేది తప్పు. మీ యొక్క పనితీరు పట్ల ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా లేకపోతే ఉంటే తొక్కేయాలన్నటువంటి అదే ఉంటే తప్పించి ఇలా ప్రభుత్వ అధికారులు జనాల్లోకి రాకపోతుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ఇది రాంగ్. ఇది పూర్తిగా, ఎందుకంటే దీన్ని మీ సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద, మీ పరిపాలన మీద ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలా, మీకు మంచి పేరు ఇవ్వాలా, చెడ్డ పేరు ఇవ్వాలనేది మీ నిర్ణయాల పట్ల ఉంటుంది. కానీ తప్పించి కేవలం ఐఏఎస్ల మీద, ఎంఆర్ఓల మీద బట్టకాల్సి మీదేస్తామని చెప్పేసి అంటే ఇది చాలా పొరపాటైనటువంటి విషయం. ఎంఆర్ఓ నుండి ఐఏఎస్ వరకు సక్రమంగా పనిచేయాలి. ఎంఆర్ఓను ఐఏఎస్ సక్రమంగా పనిచేయాలి. ఇక మేము ప్రజల చేతుల ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళ ఓట్లతో గెలిచినాం కాబట్టి మేము ఏసీ గదులలో మేము సపరేట్గా కూకుంటాం కుర్చీల మీద, మీరు పోయి జనాల్లో తిరుగులని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఎంఆర్ఓ నుండి ఐఏఎస్ వరకు సక్రమంగా పనిచేయాలి, మేము మాత్రం పనిచేయం. సో ఇటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్. ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడిన ఇది. అధికారులు, నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను. కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు. అలసత్వం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. నేను మీ ద్వారా ఆ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఉన్నది ప్రజల సేవ కోసము. అది రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు.
ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మనం చేస్తున్నప్పుడు మనం విధిగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వారు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వం చెడుపేరు వస్తూ ఉంది. కేవలం అధికారుల మీద వచ్చినటువంటి కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, సో హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మీ మంత్రుల పైన కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కదా, మీ మంత్రుల పైన, మీ ఎమ్మెల్యేల పైన ఈ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారు, ఆ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారు, పైసలు ఇస్తేనే పని అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పేసి చాలామంది జనాలు అంటూ ఉన్నటువంటి మాట. మరి అట్లాంటి సందర్భంలో మరి వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మహేష్ గారు? చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళపైన కూడా. మీకు సంబంధించిన మీరు పిసిసి అధ్యక్షులు, సో చాలా రకాలైనటువంటి ఆరోపణలు 15 నెలల కాలంలో మీ ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటు ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లతోటి పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉన్నది. ప్రజల్లోకి పంపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అంటే అది మీ పని తీరు పట్లనే, మీ అలసత్వం మీదనే అది ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ కావచ్చు, మీరు సంబంధించినటువంటి చెప్పేటువంటి విధానం పైన వాళ్ళు చేసేటువంటి పని ఆధారపడుతుంది తప్పించి ఇలా మీరు తూతు మంత్రంగా మీరు కేవలం నియోజకవర్గ పర్యటనలను నెలకొకసారి చేసి దాని తర్వాత మీకున్నటువంటి ఫామ్ హౌస్లలో పడుకుంటే పరిపాలన ఈ విధంగానే గాడి తప్పుతుంది. సో ఇప్పటికైనా గతంలో మీరు ఆరోపించినటువంటి ఐఏఎస్లు అయినటువంటి సోమేష్ కుమార్ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, జయేష్ రంజన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళపైన, రజత్ కుమార్ లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు సైతం కూడా మొద్దు నిద్రలో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళని కేవలం బదనం చేసేందుకు మాత్రమే లేరనేది కాదు. ఐఏఎస్లలో చాలా మంది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఇప్పటికి కూడా సహకరిస్తూ ఉన్నారు, గతంలో కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళపైన చర్యలు కేవలం ఇప్పుడు వాళ్ళపైన మాట్లాడుతున్నటువంటి మాటలు నిజమైనప్పటికీ వాళ్ళు మీ మాటలను గౌరవించి ప్రజల్లోకి ఇప్పటికైనా వెళ్తారా అని అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఇది మరోసారి ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ దీంట్లో మరీ మీరు చెప్పిన తర్వాత వెళ్తారు అనుకోవడం అదైతే నేనైతే నమ్మట్లేదు. సో ఏదేమైనప్పుడు కూడా ఎంఆర్ఓల మీద అలాగే ఐఏఎస్ల మీద కంప్లైంట్ చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తూ ఉన్నారు? ప్రజలు కనీసం ఇప్పటికీ మీ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆయా ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.